నేను ముందు వీడియోలో సబ్బులు తయారు చేసేది చూపిస్తానన్నాను కదా. ఇప్పుడైతే సబ్బులు తయారు చేశాను, కానీ వీడియోలో చూపిస్తున్నంత తేలిక అయితే సబ్బులు రాలేదు. నాకు సబ్బులు తయారు చేయాలని ఎందుకు అనిపించిందంటే, నేను వీడియోస్ చూస్తూ ఉంటే దాంట్లో సబ్బులు తయారు చేసింది ఒకటి చూసాను. అది చూసి నాకు చేయాలనిపించింది, అందుకని చేశాను. ఫస్ట్ అయితే ఫ్లాప్ అయింది. ఫస్ట్ జెల్లీలు వచ్చినాయి, తర్వాతే సబ్బులు వచ్చినాయి. ఏదైనా సరే చూసినంత తేలికైతే కాదు చేసేది. వీడియోలోకి వస్తే నేనైతే రైస్తో బంగాళాదుంపతో సబ్బు తయారు చేశాను. ఫస్ట్ అయితే బంగాళదుంప రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను. రైస్ పౌడర్లో కొన్ని పాలు పోసుకొని కొంచెం దోసపిండి క్వాంటిటీలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. బేస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక గ్లాస్ కానీ ఏదైనా పెట్టుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్న సోప్ బేస్ని దాంట్లో వేసేసుకున్నాను. వేసేసుకున్నాక అది కొద్దిగా కరిగిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న జ్యూస్ని మిశ్రమాన్ని వేసేసుకొని బాగా కలుపుకొని సిలికాన్స్లో పోసేసుకోవాలి. ఒక 2 hours అట్లా వదిలేస్తే సోప్స్ రెడీ అయిపోతాయి.